ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో మూడవ రోజు. ఈ రోజు మనం ధ్యానం చేసుకోవాల్సిన వచనములు యోహాను 16:13 వచనము మరియు ఆదికాండం 1:8 మరియు రోమ పత్రిక 8:14 వచనములు. ముందుగా మొదటి వచనం చూద్దాం. యోహాను 16:13. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యములోనికి నడిపించును. అపోస్తుల కార్యములు 1:8 వచనం. పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. రోమపత్రిక 8:14. దేవుని ఆత్మ వలన నడిపింపవారు దేవుని పుత్రులగును. ధ్యానించుకుందాం. పై వాక్యములు మనం విన్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఈరోజు యొక్క ధ్యానాంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి అన్నమాట. కావున పరిశుద్ధ గ్రంథం ఉన్న మన పితామహులు, ప్రవక్తలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన శిష్యులైన అపోస్తులు అందరూ కూడా దేవుని యొక్క పవిత్రాత్మ శక్తిచే నింపబడిన వారే. అందుకే వారు శక్తివంతులై దేవుని చిత్తమును నెరవేర్చారు. మన క్రైస్తవ జీవితంలో పవిత్రాత్మ శక్తితో జీవించలేని వారు శక్తిహీనులే. శక్తిహీనులు లౌకిక వ్యామోహంలో, శారీరక వ్యామోహంలో, దుష్ట వ్యామోహంలో చిక్కుకొని జీవిస్తారు. కావున క్రైస్తవ విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి జీవితంలో పవిత్రాత్మ శక్తిచే నింపబడే అనుభవం ఉండాలి. కావున మిమ్మును అనాథనుగా విడువడు, నేను వెళ్ళే మీ కొరకు ఆదరణకర్తను పంపినాను అని యేసు ప్రభు చెప్పి ఉన్నారు. ఆ మాటల ప్రకారం మేడపై గదిలో భయంతో ప్రార్థన చేయుచున్న యేసుక్రీస్తు యొక్క శిష్యులపైకి అగ్ని నాలుకల రూపంలో పవిత్రాత్మ దేవుడు దిగివచ్చారు. వారిలో భయం పోయి ధైర్యంగా వాక్యము బోధించడానికి గల శక్తిని దగ్గరగా 3,000 మంది జ్ఞానస్థానం పొందారు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడకుండా మనం చేయుచున్న పనులను ఫలితం కావు. పవిత్రాత్మ దేవుని ప్రభావం లేకుండా మనం చేసే ప్రతి పని కూడా ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. కావున దేవుని ఆత్మ మనలను దేవుని దత్తపుత్రులుగా చేయను. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనము సర్వసత్యంలోనికి నడిపింపబడతాము. శక్తిచే నింపబడతాము. దేవుని ఆత్మచే నడిపింపబడి దేవుని బిడ్డలుగా గుర్తింపు పొందుతాము. క్రీస్తు మనస్తత్వమును మనము ప్రసాదించుకుని పవిత్రాత్మ దేవుడై కావున మనతో కలిసి ఆయన ఈ యొక్క 40 రోజులు కూడా మనతో సహవాసం చేయాలని కోరుదాం. ప్రతిరోజు మనం పవిత్రాత్మ దేవుని సహాయంతో మోకరించి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థనతో ఆయన్ని మన యొక్క హృదయంలోకి ఆహ్వానించుదాం. అదేవిధంగా మనం ఇదే రోజున మనం ఒక ప్రశ్న వేసుకుంటే, నాలో పవిత్రాత్మ శక్తి ఉందా? పవిత్రాత్మ దేవునిలో నింపబడటకు ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేశానా? నా హృదయము దేవుని ఆత్మనకు నివాస స్థలమని నేను ఎప్పుడైనా గ్రహించానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. కావున ఈరోజు ధ్యానాంశం పవిత్రాత్మ దేవుని మనలోకి నివసింప చేయడానికి గాను ఆయన్ని మనం కోరుకుందాం. అదేవిధంగా చివరగా ప్రార్థన. ఆదరణకర్తమైన తండ్రి, పవిత్రాత్మ దేవుని ప్రభావంతో ఈ యొక్క 40 రోజులు కూడా మేము నీ యొక్క కృపలో నడుపుటకు గాను పవిత్రాత్మ నింపమని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాము. నాలోని పాపములను విడిచిపెట్టి నూతన జీవితం జీవించుటకు సహాయం చేయండి. నాలోనికి వచ్చి మీ శక్తి చేత నడిపింపండి. అంతేకాకుండా పరిశుద్ధ జీవితం జీవించే భాగ్యము నాకు దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. God bless you too, all everyone.